మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ అనుదిన కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుడు మీ అందరికీ తోడయుండి నడిపించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని చదువుట ద్వారా మనం పొందుకునేటువంటి మేలులు, దేవుని వాక్యంలో అనుదినము కూడా ఆయన వాక్యాన్ని ధ్యానించేవాడు ధన్యుడని, ఆయన విధులను ఆయన శాసనములను అనుసరిస్తూ ఆయన త్రోవల గుండా నడిపించబడుతున్న వారందరూ కూడా అభివృద్ధి పరచబడతారని, ఇలా అనేకమైనటువంటి విషయాలు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవాది దేవుడు యెహోషువతో మాట్లాడుతూ, నా ఆజ్ఞలను నా నిబంధనలని నీవు అనుసరిస్తూ దేవారాత్రములు దాన్ని ధ్యానిస్తే నీవు దినదినము అభివృద్ధి పరచబడతావని దేవాది దేవుడు యెహోషువతో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని వాక్యం చదవడం ద్వారా, దేవుని వాక్యాన్ని చదివి దాని ప్రకారంగా మనం ముందుకు సాగిపోవడం ద్వారా మనం అనేకమైనటువంటి మేలులు పొందుకుంటాం. ఒకసారి యెహోషువ గ్రంథాన్ని నేను చదువుతూ ఉన్నాను. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వాక్యం, 9వ వాక్యం, 8వ వాక్యం. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటినన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దేవారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. చూసారా, దేవారాత్రములు దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు. దేవుని వాక్యం చదివి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని యొక్క విధులను ఆయన ఆజ్ఞలను మనం అనుసరిస్తూ వాక్యానుసారంగా మనం నడిపించబడుతూ ఉన్నప్పుడు దేవుడు అనేకమైనటువంటి దీవెనల చేత, అనేకమైనటువంటి ఆశీర్వాదాల చేత ఆయన మనల్ని వర్ధిల్లింప చేస్తాడు. అందుకనే నీటి కాలువలో ఎవరైనా నాటబడినదే తన కాలముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడని, అతడు చేసే ప్రతి పని సఫలపరచబడుతుందని మొదటి కీర్తన 3వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నాం. అంటే దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు, దేవుని వాక్యం చదువుతున్నవాడు జీవితంలో అనేకమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుంటాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించి దాని ప్రకారంగా నడిపించబడుతున్న వాడి జీవితంలో దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క పరిశుద్ధతను అర్థం చేసుకుని ఆయనకులాగా ఆయన పోలి నడుచుకోవాలని ఆశపడతాడు. దేవుని వాక్యం మన జీవితంలో మరి పాపములను జయించేంత శక్తినిస్తుంది. కనుక ఈ కార్యాలన్నీ కూడా దేవుని వాక్యం చదవడం ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు మనకి సొంతమవుతాయి. దేవుని వాక్యంలో ఉదాహరణకు కొన్ని మాటలు మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎలాంటి మేలులు మనం పొందుకుంటాం అని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే 119వ కీర్తన 9వ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను చూడండి. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు. తమ నడత శుద్ధి, తన జీవితాన్ని పవిత్రంగా కాపాడుకుంటాడు. తన జీవితంలో ఎప్పుడు యథార్థంగా ఉండగలుగుతాడు. యవన కాలంలో కుడి ఎడమకు తొలగిపోకుండా తన యవన కాలం అంతయు కూడా నమ్మకంగా ఎప్పుడు జీవించగలుగుతూ ఉంటాడు అంటే దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు, వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా అని రాయబడింది. అంటే దేవుని వాక్యం చదువుట ద్వారా ఏమండి మన యొక్క నడత ఏమవుతుందంటే శుద్ధీకరింపబడుతుంది. అంటే సరైనటువంటి విధానంలో మనం
దానియేలు దానియేలు యొక్క స్నేహితులు దేవుని వాక్యానుసారంగా వారు నడిపించబడ్డారు. అక్కడ ఉన్నటువంటి ఆచారాల ప్రకారంగా దానియేలు ఏమాత్రం చేయకుండా అతడు దేవుని వాక్యం ఎరిగినవాడై ఉండి దేవుని యొక్క ప్రతిష్టతకి దెబ్బ తగలకుండగా అతనికి ఉన్నటువంటి పవిత్రత కోల్పోకుండగా వాక్యం చేత కట్టబడ్డాడు గనుక బబులోను దేశంలో ఏమాత్రము కూడా భోజన పదార్థాల ద్వారా అతడు తన శరీరాన్ని అపవిత్రపరచుకోకుండా జాగ్రత్త కలిగి ఉన్నాడు. తన యవ్వన ప్రాయములో దేవుని సన్నిధానంలో దేవుడు బిడలంగా దేవుడు మాకు ఇచ్చినటువంటి శాసనాలు అనుసరించి మేము నడవాలి అనేటువంటి భయం కలిగి ఉన్నాడు కనుక ఎప్పటికప్పుడు ఏమాత్రం కూడా వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్ళిపోకుండా అతడు భోజనాల విషయంలో కూడా ఎంతో పవిత్రతను కలిగి ఉన్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యోసేపు యొక్క జీవితంలో కూడా అతను పరిశుద్ధంగా ఉండడానికి గల కారణం వాక్యమే కదా. కనుక నడతనే శుద్ధి చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునిగాక. దేవుని ప్రియులారా, వాక్యం చదవడం ద్వారా పాపాన్ని జయించడానికి శక్తి మనకు అనుగ్రహించబడుతుంది. వాక్యంలో మనం చూసుకున్నట్లయితే 11వ వచనం చూడండి. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకుని ఉన్నాను. దేవునికి స్తోత్రం. వాక్యం పాపం చేయనివ్వకుండా ఏం చేస్తుందంటే మనిషిని అతన్ని ఆపు చేస్తుంది. అందుకని దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యాన్ని చదివేవాడు అంత త్వరగా పాపంలోనికి పడిపోవడానికి ఇష్టపడ్డం. ఎందువల్లంటే అతని మనస్సాక్షి గద్దిస్తూ దేవుని వాక్యం తదేకంగా అనేకమైన సార్లు మరి మాట్లాడుతూ ఉంటుంది కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక దేవుని వాక్యంలో బైబిలు చదివేవాడు పాపం చేయడానికి ఇష్టపడ్డావు. పాపంలో జీవించేవాడు దేవుని వాక్యం అనబడుతున్న బైబిల్ చదవడానికి అంతగా ఇష్టపడ్డు. కనుక దేవుని వాక్యం చదివేవాడు ఏమాత్రం కూడా పాపంలో బ్రతకడానికి తన మనసును అప్పగించడు. అందుకని దేవుని వాక్యం మనం ప్రతిరోజు చదువుట ద్వారా ఎవరిని మన జీవితంలో పాపాన్ని జయించేంత శక్తి దేవుడు మనకిస్తాడు. దేవునికి మహిమ. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యం చదవడం ద్వారా మనకు కలిగినటువంటి బాధలన్నిటిలో కూడా నెమ్మది కలుగుతుంది మనకి. ఎందువల్లంటే దేవుని వాక్యంలో అనేకమైన సార్లు చక్కటి మాటలు రాయబడ్డాయి. నేను నీకు తోడై ఉన్నాను, భయపడకు, నేను నిన్ను విమోచిస్తున్నానని, నిన్ను నా అరచేతుల్లో చెక్కుకొని ఉన్నానని, నీవు నా సొత్తని, నీవు నడిచే మార్గంలో నేను నీకు తోడై ఉంటానని, నీ ఒంటరి సమయంలో నీ యొద్దకు వచ్చి నిన్ను బలపరుస్తానని, నీ బలహీనతలో నా శక్తిని పంపిస్తానని, ఇలా అనేకమైనటువంటి ఎంతో బలపరిచేటువంటి మాటలు వాక్యంలో రాయబడ్డాయి. కనుక బాధల్లో మనం ఉన్నప్పుడు దేవుని వాక్యం మనకి ఏం కలిగింపజేస్తుందంటే నెమ్మది. 119వ కీర్తన 50వ వాక్యం మనం చూసుకున్నట్లయితే అక్కడ అదే మాటలు రాయబడ్డాయి. చూడండి. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. వాక్యం బ్రతికిస్తుంది. అవును, మరి తొందరపాటు నిర్ణయాలకి గురి కాకుండా ప్రాణాన్ని లేకపోతే జీవితాన్ని మధ్యలోనే ముగించకుండగా ఈ వాక్యం మనిషిని ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది. అవును, వాక్యంలో ఓర్పు కలిగి ఉండాలని, వాక్యంలో అనేకమైన మాటలు చూస్తున్నాం కానీ నిరీక్షణ కలిగి ఉండాలని, ఏమండి వాక్యంలో మనం చూస్తున్నాం ఓర్మి కలిగి ఉండాలని, ఇవన్నీ కూడా మనిషి యొక్క జీవితాన్ని మరి ప్రాణం పోకుండగా మార్గం తప్పిపోకుండగా మరి అతన్ని ధైర్యపరుస్తుంది. కనుక రాయబడిన మాటలు నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. దేవుని వాక్యాన్ని చదివేవాడు ఆధ్యాత్మికంగా ఎంతో సంతోషంగా ఉంటాడు. అలాగే భౌతికంగా కూడా ప్రతి విషయానికి తొందరపడ్డ ఎప్పుడు కూడా. అందుకనే దేవుని వాక్యం చదవడం మనకి ఎంతో ఆశీర్వాదం. నా బాధలో అదే నాకు నెమ్మది. ఎంతమంది మనల్ని బాధ పెట్టినా వాక్యం చదివితే గుండె నిండా సంతోషం, గుండె నిండా ధైర్యం కలుగుద్ది. కనుక
దేవుని వాక్యం చదవడం ద్వారా అనేకమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం, వర్ధిల్లుతాం, అన్నీ కూడా దేవుడు సఫలపరుస్తాడు. ఏమండి, పాపాన్ని జయించడానికి దేవుని వాక్యం ద్వారా మాత్రమే సాధ్యం. దేవుని ప్రియులారా, ఈ వాక్యం బాధలన్నిటిలో కూడా మనకి నెమ్మదిని అనుగ్రహిస్తూ ఉంది. అంత మాత్రమే కాదండి, దేవుని వాక్యము దీపము వలె మన త్రోవకి వెలుగ్గా ఉంటుంది. దేవునికి స్తోత్రం. 105వ వచనం, 119వ కీర్తన 105వ వాక్యం, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నది. త్రోవ అనగా జీవితం, త్రోవ అనగా జీవితం. కనుక ఈ వాక్యము నీ జీవితానికి వెలుగ్గా ఉంటుంది. నువ్వు నడవలసినటువంటి మార్గం సరైనదా కాదని వాక్యపు వెలుగు ద్వారా నువ్వు నడిపించబడాలంటే తప్పనిసరిగా వాక్యమై ఉన్నటువంటి వాక్యం దగ్గరికి రావాలి. వాక్యం బ్రతికించేది. వాక్యం మన జీవితంలో దీపం వల్ల పనిచేస్తుంది. మనం నడుస్తున్న మార్గంలో అది మనకి వెలుగ్గా ఉంటుంది. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఇవన్నీ కూడా మరి వాక్యం ద్వారా మాత్రమే మనకు అర్థమవుతాయి. కనుక నువ్వు నడిచే త్రోవలో వాక్యం నీకు ఎలా ఉంటుందంటే దీపముగా వెలుగ్గా ఉంటుంది. నువ్వు నడిచేటువంటి మార్గం మరి కుడి ఎడమలకు తొలగిపోకుండా నువ్వు నడుస్తున్నటువంటి మార్గంలో నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను నెమ్మదితోని సమాధానంతోనూ సురక్షితంగా నడిపించడానికి ఈ వాక్యం ప్రతి దినము కూడా నీకు మార్గాన్ని సరళం చేసేటువంటి దీపం వలె ఉంటుంది. దేవునికి స్తోత్రం. కనుక దేవుని వాక్యం ద్వారా మన ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటాయి. అందుకనే వాక్యం దీపం వల్లే మనకు త్రోవ చూపిస్తుంది. కనుక ప్రతి దినము వాక్యాన్ని చదవడానికి మన హృదయాన్ని ప్రభు ఎదుట పెట్టాలి. మన బిడ్డలకి ప్రతిరోజు వాక్యం చదివే అలవాటుని మనం నేర్పాలి. మన జీవితం ప్రతిరోజు కూడా వాక్యాన్ని చదవడానికి మనం దేవుని ఎదుట మనం తీర్మానించుకునే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చివరగా దేవుని వాక్యం మనల్ని స్థిరపరుస్తుంది. 119వ కీర్తన 28వ వాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే చూడండి, వ్యసనము వలన నా ప్రాణము నీరైపోయెను, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. వాక్యం మనిషిని స్థిరపరిచేది. స్థిరంగా మనం కదలను వారంగా ఉండాలంటే, స్థిరమైన హృదయం మనకు కావాలంటే, క్రీస్తు అనే బండ మీద మనము స్థిరపరచబడాలంటే దేవుని వాక్యం ద్వారా మాత్రమే అది సాధ్యం. కనుక వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే స్థిరపరుస్తుంది. మన అడుగులు జారినివ్వకుండగా, మన పునాదులు పెకలింపబడకుండగా వాక్యం మనల్ని స్థిరపరుస్తుంది. కనుక దేవుని ప్రియులారా, వాక్యాన్ని చదువుట మనకెంతో ఆశీర్వాదకరం. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం ద్వారా అనేకమైనటువంటి మేలులు, ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి. కనుక ఈ క్లుప్తమైనటువంటి సందేశం ద్వారా దేవుని బిడ్డ, నువ్వు ఈ ఉదయకాల సమయంలో వాక్యం చదవడానికి తీర్మానించుకో. క్రమం తప్పకుండా ప్రతిరోజు వాక్యం చదువు. దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ వాక్యం ద్వారా ధైర్యాన్ని పొందుకుంటావు, నెమ్మదిని పొందుకుంటావు, పాపాన్ని విసర్జించడానికి శక్తిని పొందుకుంటావు, స్థిరపరచబడతావు. ఈ వాక్యం నీ జీవితానికి వెలుగుగా ఉండి నువ్వు నడిచే ప్రతి మార్గంలో కూడా కుడి ఎడమలకు తొలగిపోకుండా నిన్ను వర్ధిల్ల చేయనట్లుగా ఈ వాక్యం దోహదపడుతుంది. అంత మాత్రమే కాదు, ఈ వాక్యం చదువుతున్నప్పుడు నువ్వు చేయించిన ప్రతి పని కూడా దైవ చిత్తానుసారంగా చేస్తావు. కనుక నీ పనులన్నీ ప్రభువు సఫలపరుస్తాడు. కనుక క్రమం తప్పకుండా దేవుని వాక్యాన్ని చదువు. ఈ వాక్యం నీకు తోడై ఉండి నీ ప్రతి అవసరతని తీరుస్తుంది. అట్టి కృప దేవుని వాక్యం ద్వారా ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో క్రమం తప్పకుండా వాక్యాన్ని చదువునట్లుగా మా ఒక్కొక్కరికి మీరు సహాయం దయచండి. వాక్యం ద్వారా మాకు నెమ్మది, సమాధానం, వాక్యం ద్వారా మా జీవితాలు స్థిరపరచబడతాయి. నీ వాక్యం మాకు వెలుగై ఉన్నది కనుక ప్రతిరోజు క్రమం తప్పకుండా అయ్యా వాక్యాన్ని చదివి శక్తిని పొందుకొని అయ్యా నేను పూర్తిగా అర్థం చేసుకుని అడుగులు వేయడానికి సహాయం చేయమని వేడుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందండి. యేసు నామం ధరి ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.
దేవుడు మనందరికీ తోడయుండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.